ఫ్రెండ్స్ ఇది BYD Sea Lion 7. ఇది ఒక క్రాస్ ఓవర్ SUV కూప్. నార్మల్గా BYDలో మనకి సీల్ ఉంటుంది కదా, అది సెడాన్. ఇది వచ్చేసరికి కూప్ డిజైన్లో వచ్చే SUV. అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ దగ్గర 49 to 50 lakh మధ్యలో అయితే ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 50 to 53 మధ్యలో పడుతుంది. రెండే వేరియంట్స్లో వస్తుంది. ప్రీమియం పర్ఫార్మెన్స్ అని ఇంకోటి ఉంటుంది. పర్ఫార్మెన్స్ వేరియంట్ వచ్చేసరికి 58 నుంచి 59 లక్షల దాకా పోద్ది. ఇదే కారు చైనాలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 18 లక్షలు 20 లక్షలు ఉంటుంది. ఇది కంప్లీట్లీ చైనా నుంచి అక్కడే బిల్డ్ చేసి CBU యూనిట్ అనమాట. డైరెక్ట్ ఇండియాకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. మన ఎక్స్పోర్ట్ చార్జెస్, ట్యాక్సెస్ అవన్నీ కలిపితే డబల్ రేట్ అయితే ఇండియాలో కాస్ట్ అయింది. కాకపోతే కార్ చాలా బాగుంటుంది. వీడియోలో మనం కంప్లీట్ గా కార్ గురించి డీటెయిల్ గా చూద్దాం. 50 లక్షలు పెట్టి కార్ తీసుకోవచ్చా లేదా. కార్ ఓనర్ కూడా మనతో ఉన్నారు. దగ్గర 4000 కిలోమీటర్స్ వరకు కార్ అయితే తిరిగింది. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ కార్ ఫిజికల్ ఓవర్ చూసాం అనుకోండి, ఫ్రంట్ నుంచి చూడొచ్చు. కార్ చాలా బాగుంది చూడడానికి. అయితే మాత్రం మీరు డైరెక్ట్ గా చూస్తే బాగా అనిపిస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు, కానీ డిజైన్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఆ కూప్ డిజైన్, ఒక SUV ఫీల్ చూడడానికి. పొడుగు కూడా చాలా లెంత్ ఉంటుంది కాదు. ఇది మీకు దగ్గర 4.83 మీటర్ లెంత్ ఉంటుంది. వీల్ బేస్ కూడా 2.92 మీటర్స్ దాకా ఉంటుంది. ఓవరాల్ బిగ్ సైజ్ SUV అనమాట. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి వద్దాం. ఫ్రంట్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ మీకు కెమెరా అయితే కనిపిస్తుంది. అండ్ రేడార్ కూడా ఉంది. దీనిలో మనకి level 2 ADAS అయితే ఉంటుంది. అండ్ లైట్ చూడొచ్చు, మొత్తం సెటప్ చూడొచ్చు. BYD టెక్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. లైట్ సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు LED DRLs అండ్ ఇవే టర్న్ ఇండికేటర్స్ లాగా పనిచేస్తాయి. అండ్ ఎయిర్ కర్టన్స్ కూడా ఇవి యాక్టివ్ అనమాట. ఇవి పనిచేస్తాయి, ఫేక్ కాదు, ఇది షో కాదు. అండ్ ఇక మనకి పార్కింగ్ సెన్సర్స్ కూడా కనిపిస్తున్నాయి ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ మనం బోనెట్ ఓపెన్ చేస్తే లోపల మీకు స్టోరేజ్ అయితే ఉంటుంది. ఒక 58 లీటర్స్ వరకు మీరు ఏమైనా లగేజ్ పెట్టుకోకుండా పెట్టుకోవచ్చు. అండ్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడొచ్చు. టైర్ వచ్చేసరికి ఇది మీకు 19 ఇంచ్ టైర్, కాంటినెంటల్ టైర్స్ ఇవి. ఎల్ఐ వీల్ డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే EV కార్స్ ఎల్ఐ వీల్ డిజైన్ అంత బాగున్నట్ల ఇవైతే చాలా బాగున్నాయి. దీని మీద ఇంకా టాప్ మోడల్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ కి వెళ్ళారనుకోండి 20 ఇంచ్ టైర్స్ అయితే వస్తాయి. ఇవి 19 ఇంచ్ టైర్. అండ్ ఇక్కడ చూడొచ్చు BYD డిజైన్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. NFC అని చెప్పేసి ఇక్కడ ట్యాగ్ కూడా ఇచ్చారు. దీని మీరు కార్డ్ తో కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ORVM కి మనకి కెమెరా అయితే ఉంది. మొత్తం 360 డిగ్రీ కెమెరా ఉంటాయి. డోర్స్ వచ్చేసరికి మనకి ఫ్లష్ టైప్ అనమాట. ఇవి అన్లాక్ చేస్తే బయటకి అయితే వస్తాయి. దీని మీద కూడా BYD బ్రాండింగ్ అయితే ఉంది. ఫ్రంట్ 2 డోర్స్ కి మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ డిజైన్ చాలా బాగుంటుంది. దీనిలో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, సైడ్ నుంచే చూడాలి మనం దీన్ని. ఇది కూప్ డిజైన్. ఎక్కువ స్పోర్ట్స్ కార్స్ మనం చూస్తూ ఉంటాం దీన్ని. ఇక్కడ చూస్తే మన టాప్ లో స్పాయిలర్ ఉంది. స్పాయిలర్ కి హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. మీకు యాంటీనా అయితే కనిపించట్లా. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఏం లేదు. అండ్ ఇక్కడ మీకు వాషర్ కూడా ఏం లేదు. చూడొచ్చు ఎంత నీట్ గా ఉంది డిజైన్. వాషర్ ఎందుకు లేదంటే ఇది డిజైన్ అలా ఉంటుంది. మీకు వర్షం పడింది అనుకోండి, వాటర్ ఇలా వచ్చేస్తాయి, ఆటోమేటిక్ క్లీన్ అయిపోద్ది. యాంటీనా వచ్చేసరికి గ్లాస్ లోనే పెట్టేశారు, అందుకే మీకు యాంటీనా కనిపించట్లేదు. అండ్ గ్లాసులు కూడా ఇవి మీకు హీట్ రెసిస్టెంట్ ఉంటాయి. లోపలికి అంత హీట్ రానివ్వు. అండ్ సౌండ్ కూడా కొద్దిగా తగ్గిస్తాము. లోపలికి అంత ఎక్కువ సౌండ్ కూడా మీకు రాదు. చాలా సైలెంట్ ఉంటుంది లోపల క్యాబిన్. బ్యాక్ సైడ్ BYD బ్యాడ్జింగ్ తో పాటు ఇక్కడ చూడొచ్చు BYD Sea Lion 7 పూర్తి పేరు ఇచ్చేసారు. అండ్ ఇక్కడ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు, కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ తో వస్తున్నాయి. అండ్ వాటర్ డ్రాప్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది డిజైన్ చూడడానికి. బ్యాక్ సైడ్ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ కనిపిస్తున్నాయి. అండ్ బూట్ ఓపెన్ చేయాలంటే మీరు ఫుడ్ కేక్చర్ కూడా ఉంది, అలా ఓపెన్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇట్లా కూడా ఓపెన్ చేయొచ్చు. నార్మల్గా అయితే మనం ఇట్లా ప్రెస్ చేసి పైకి లేపుతాం కదా, డైరెక్ట్ ఇక్కడ ఒక బటన్ లాగా ఉంది. దీన్ని ప్రెస్ చేసి చాలు ఆటోమేటిక్ అదే పైకి వస్తుంది. బూట్ స్పేస్ చూడొచ్చు, 500 లీటర్స్ అయితే ఉంటుంది. మీరు లగేజ్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకా స్టోరేజ్ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ సీట్స్ మీరు 60-40 రేషియోలో స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ట్వీటర్స్ చూడొచ్చు, 2 ట్వీటర్స్ కనిపిస్తున్నాయి. ఊఫర్ కూడా ఉంది. దీనిలో మీకు దగ్గర 12 స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ సిస్టమ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బాగుంది బ్యాక్ సైడ్. కాకపోతే దీనిలో మీకు స్పేర్ వీల్ అయితే ఉండదు. లోపల స్పేర్ వీల్ ఇవ్వట్ల వీళ్ళు. ఆ టైర్ రిపేర్ కిట్ అయితే ఉంటుంది. కీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు చూడొచ్చు బటన్స్, లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ చేయడానికి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనం స్టార్ట్ చేయొచ్చు, రిమోట్ స్టార్ట్ చేయొచ్చు. కార్ని మీరు బయట నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు, స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి మనం బ్యాక్ సీట్లోకి వెళ్దాం, కంఫర్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఇక్కడ చూస్తే డోర్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు. నాకైతే హ్యాండిల్ బాగా నచ్చింది. డోర్ హ్యాండిల్ చూడొచ్చు, డిఫరెంట్ డిజైన్. ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది. మొత్తం మీకు సాఫ్ట్ టచెస్ కనిపిస్తుంది. మాక్సిమం ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ అయితే ఉంది. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది, స్పీకర్ కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్దాం. లోపల సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సీట్ కూడా చాలా బాగున్నాయి. మీకు నేపాల్ లెదర్తో వస్తున్నాయి. అండ్ కంఫర్ట్ కూడా సూపర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 హెడ్ రెస్ట్లు ఉన్నాయి. అందరూ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే మీకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. అండ్ సీట్స్ మనకి ఇవి రిక్లైన్ కూడా అవుతాయి అనమాట. ఇట్లా మీరు మాన్యువల్ ఇవి
మీకు నచ్చినట్టు యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. కొద్దిగా అండర్టైజ్ సపోర్ట్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు అండర్టైజ్ సపోర్ట్ విషయంలో. కానీ సీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. ఇది కూప్ డిజైన్ కాబట్టి కొద్దిగా మరీ హైట్ ఉన్న వాళ్ళైతే మాత్రం పైన టచ్ అవ్వచ్చు. నాకైతే మాత్రం బాగానే అనిపించింది. అండ్ లెగ్ రూమ్ అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు అంత పొడుగున్నా కానీ లెగ్ రూమ్ విషయంలో ప్రాబ్లం అయితే ఏం లేదు. కొద్దిగా అండర్టైజ్ సపోర్ట్ బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం పాకెట్స్ అయితే ఉన్నాయి. మనం మొబైల్ ఫోన్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారు. 2 AC వెంట్స్ ఉన్నాయి. అండ్ పోర్ట్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక టైప్ సి అండ్ టైప్ ఏ పోర్ట్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ సెంటర్లో వచ్చేసరికి 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొద్దిగా స్టోరేజ్ అయితే ఉంది. పర్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఒకసారి సెంటర్లో కూర్చుందాం, చూద్దాం. ప్యాసింజర్ కూర్చోవచ్చు, సెంటర్లో కూర్చున్న వాళ్ళని కూర్చోవచ్చు ప్రశాంతంగా. కాకపోతే బ్యాక్ సైడ్ మాత్రం కొద్దిగా హార్డ్ ఉంది. అంత సాఫ్ట్ అయితే లేదు దీనిలో కూర్చున్నట్లు. కింద కూడా అంత సాఫ్ట్ అయితే లేదు, కొంచెం హార్డ్ అయితే ఉంది. కింద మీకు ఎట్లాంటి బంప్ అయితే లేదు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఫ్లాట్ ఉంది. ఇది ప్లస్ పాయింట్ ఈవీ కార్స్ లో. ఇద్దరైతే మాత్రం చాలా కంఫర్టబుల్ కూర్చోవచ్చు లాంగ్ రైడ్స్ లో. షార్ట్ రైడ్ కి అయితే మాత్రం మిడిల్ ప్యాసింజర్ ఓకే. లాంగ్ రైడ్స్ అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు మిడిల్ ప్యాసింజర్. టాప్ లో వచ్చేసరికి డ్రైవర్ కాకుండా మిగతా వాళ్ళందరికీ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. రీడింగ్ ల్యాంప్ కూడా టచ్ చేస్తే బ్రైట్నెస్ పెరుగుతుంది, తగ్గుతుంది. సీట్ బెల్ట్స్ కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇక్కడ ఒక హుక్ అయితే ఇచ్చారు, ఏమన్నా సూట్ ఇలాంటి మీరు తగిలించుకోవాలనుకుంటే. 2 సైడ్లు ఒక హుక్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి మనం ఫ్రంట్ సీట్స్ కూడా వెళ్దాం. నెక్స్ట్ డ్రైవర్ సైడ్ డోర్ విషయానికి వస్తే ఇక్కడ సేమ్ హ్యాండ్ బాగుంది. డోర్ హ్యాండిల్ అయితే చాలా బాగుంది డిజైన్. అండ్ ఇవన్నీ మెటల్ స్విచెస్ చాలా బాగున్నాయి. అన్ని విండోస్ మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్ తో వస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం బూట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం. దానికంటే సీట్ చూడాలి. ఈ సీట్ చూడొచ్చు. మొత్తం ఈ సీట్ మీరు 12 వేలు అడ్జస్ట్ చేయొచ్చు. ఈవెన్ లంబార్ సపోర్ట్ కూడా మనం ఎలక్ట్రికల్కి అడ్జస్ట్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాం మీకు. ఇది వచ్చేసరికి రిక్లైన్ యాంగిల్. ఇది వచ్చేసరికి ఫ్రంట్కి బ్యాక్ మూవ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసరికి లంబార్ సపోర్ట్ మనం నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి అండర్టైజ్ సపోర్ట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టం. సీట్స్ చాలా బాగున్నాయి, స్పోర్టీ డిజైన్లో వస్తున్నాయి. హెడ్ రెస్ట్ ఫిక్స్ ఉంది. అండ్ ఈ ఫ్రంట్ 2 సీట్స్ అయితే మాత్రం మీకు వెంటిలేషన్తో అయితే వస్తున్నాయి. బ్యాక్ సీట్స్కి అయితే లేదు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. మెమరీ ఫంక్షన్ అయితే లేదు. ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఇచ్చారు కాలు పెట్టుకోవడానికి. కాకపోతే ఈ ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో దీన్ని మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. బోత్ హైట్ రీచ్ 2 ఉన్నాయి. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ప్రైస్లో ఎలక్ట్రిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ ఇవన్నీ మెటల్ స్విచెస్ చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఇది మనం క్రూజ్ కంట్రోల్ సంబంధించి మొత్తం ఈ బటన్స్ ఇవన్నీ. ఇక్కడ నుంచి మనం 360 డిగ్రీ కెమెరాస్ కూడా డైరెక్ట్ ఎనేబుల్ చేయొచ్చు. ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ మార్చాలంటే మార్చుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. లోపల కూర్చుంటే క్యాబిన్ మీకు చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఎక్కడ మీకు చీప్ ఫీల్ అయితే అనిపించదు. ఇక్కడ మొత్తం లెదర్ అన్నమాట. టాప్లో మీరు చూస్తే మొత్తం సాఫ్ట్ టచ్ ఉంటుంది. ఇక్కడ మనకి హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది. ఇక్కడ ఫినిషింగ్ చూడవచ్చు. సైడ్స్ నుంచి ఒకటే ఫినిష్ మీకు కంటిన్యూ అవుతూ వెళ్తుంటుంది. సెంటర్లో సైడ్స్కి ఎవ్రీథింగ్ డిజైన్ చాలా బాగుంది ఇది. అండ్ మెయిన్ మీరు ఇక్కడ కూర్చోగానే మేము అట్రాక్ట్ చేసేది డిస్ప్లే. ఇది 15.6 ఇంచ్ డిస్ప్లే. అండ్ ఇది రొటేట్ కూడా చేయొచ్చు. BYD స్పెషల్, మీ ఇష్టం. వర్టికల్ హారిజాంటల్ ఎలా అని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి డే నైట్ IRVMతో వస్తుంది. ఇది ప్యాంట్ మిర్రర్ వచ్చేసరికి విత్ లైట్ వస్తుంది, బోత్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్. కానీ మనం ఎక్స్టెండ్ అయితే చేయలేం, ఫిక్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకి ఏమి సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఏం లేదు. రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి, టచ్తో వర్క్ అవుతున్నాయి ఇవి. అండ్ రూఫ్ కూడా మనం ఓపెన్ చేయొచ్చు. జస్ట్ ఈ బ్లైండ్ ఒక్కటే వెళ్తుంది, గ్లాస్ అయితే ఓపెన్ అవ్వదు. సెంటర్లో వచ్చేసరికి ఎలాంటి బటన్స్ అయితే లేవు. AC కూడా మీరు ఇక్కడ నుంచే కంట్రోల్ చేయాలి, ఈ స్క్రీన్ నుంచే. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు ఏదన్నా మీరు. ఇక్కడ వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూలర్ కూడా ఉంది, ఫోన్ కూల్ కూడా అవుతుంది. 50 వాట్ వరకు ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ చేస్తే ఫోన్ హీట్ అవుతుంది కదా, కూల్ చేయడానికి కూడా అది కూడా ఆలోచించారు వీళ్ళు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి హైట్ని అడ్జస్ట్ చేయొచ్చు, బటన్స్ ఇచ్చారు. అండ్ గేర్ రాడ్ చూడొచ్చు, ఇది క్రిస్టలిన్ ఫినిష్తో అయితే వస్తుంది. అండ్ ఇది రివర్స్ పార్కింగ్ బ్రేక్. అండ్ ఇవన్నీ టచ్ అనమాట, హజార్డ్ లైట్స్ కానివ్వండి, ఇవి రేర్ ట్రాఫిక్ కొలిజన్. ఇవి AC కంట్రోల్స్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయలేము. ఈ కొద్ది ఫిజికల్ బటన్స్ ఇక్కడ ఇచ్చినట్టయితే బాగుండేది. ఈ మోడ్ సెలెక్టర్ అనమాట, డ్రైవ్ ఇక్కడ నుంచి మనం మోడ్ సెలెక్ట్ చేయొచ్చు. స్నో మోడ్ ఉంది, ఈకో మోడ్ ఉంది, నార్మల్, స్పోర్ట్ మోడ్, అన్నీ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది స్టార్ట్ స్టాప్ బటన్. అండ్ వచ్చేసరికి రీజనరేటివ్ బ్రేకింగ్ సపరేట్. ఇది వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ మనకు కొంచెం స్టోరేజ్ అయితే ఇచ్చారు, బాగానే ఉంది ఇది స్టోరేజ్ స్పేస్ అయితే. గ్లవ్ బాక్స్ కంటే ఇదే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. గ్లవ్ బాక్స్ కొద్దిగా చిన్నగానే ఉంది. ఫైనల్గా ఈ స్క్రీన్ గురించి మనం మాట్లాడదాం. దీన్ని ఫస్ట్ అడ్డంగా తిప్పుదాం.
దీనిలో మీకు చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఇక్కడ ఏసీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏసీ కంట్రోల్ చేయొచ్చు. సీట్ వెంటిలేషన్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్పై మీకు వైర్లెస్ అయితే వస్తుంది. యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే కార్ రన్నింగ్ లో అయితే ఉండకూడదు. కార్ ఆఫ్ లో ఉంది, ఇలా మీరు జస్ట్ కూర్చొని మూవీస్ ఇలాంటివి అనుకుని యూట్యూబ్ లో చూసుకోవచ్చు. చాలా యాప్స్ అయితే ఉన్నాయి. స్పాటిఫై అని చెప్పేసి చాలా యాప్స్ ఉన్నాయి. అమెజాన్ మ్యూజిక్ చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా దీని నాకు బాగా అనిపించింది ఈ 360 డిగ్రీ కెమెరాస్. ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ చాలా బాగుంది. 3D వ్యూలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కార్ సింబల్ కనిపిస్తుంది, క్లిక్ చేసాం అనుకోండి చాలా ఉన్నాయి. ఇక్కడ ఎడాస్ కూడా ఇక్కడ నుంచి మీరు ఏది ఆన్ చేయాలి ఏది ఆఫ్ చేయాలి కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు సెట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ డిస్ప్లే గురించి మనం ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయామనుకోండి ఒక అరగంట ఈజీగా పడుతుంది కంప్లీట్గా ఫీచర్స్ అని మనం చూడాలంటే. అన్ని ఫీచర్స్ దీనిలో అయితే ఉన్నాయి. సో ఇది చాలా బాగా అనిపించింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా చిన్నది, 10.25 ఇంచ్ ఉంటుంది. మనకి కార్ సింబల్ కనిపిస్తుంది. మొత్తం ఈ ఎడాస్ ఫీచర్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ TPMS ఉంది అండ్ ఇక్కడ రేంజ్ కనిపిస్తుంది. 449 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు ఉన్న బ్యాటరీతో. 80% వరకు అయితే బ్యాటరీ అయితే ఉంది. సింపుల్ ఉంది. ఇదైతే మొత్తం మసాలా అంతా దీనిలోనే ఉంది. ఒకసారి కార్ మనం డ్రైవ్ చేసి చూద్దాం. డ్రైవింగ్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడదాం. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే ప్రజెంట్ రఫ్ రోడ్స్లో వచ్చాను, ఒక 2 కిలోమీటర్స్ అలా. చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే బాగా అనిపించింది. దీనిలో మనకి ఫ్రంట్ వచ్చేసరికి డబుల్ విష్ బోన్ సస్పెన్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మల్టీ లింక్ ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డాంపింగ్ కూడా ఉంటుంది. మీకు అడాప్టివ్ సస్పెన్షన్ అన్నమాట. ఇది మీ రోడ్ కండిషన్ తగ్గట్టు మీకు సస్పెన్షన్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంక ఇది మీకు కొద్దిగా SUV ఫీల్ ఉంది కానీ బాడీ రోల్ అయితే అంత ఫీల్ అవ్వదు. మీరు బాగా అనిపించింది. బాడీ రోల్ కూడా అంతేం లేదు వెహికల్లో. నెక్స్ట్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఇవన్నీ చెక్ చేసే ముందు ఒకసారి మనం దీని బ్యాటరీ ప్యాక్ పవర్ ఫిగర్స్ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి మీకు 82.5 kWh బ్యాటరీతో వస్తుంది. పవర్ వచ్చేసరికి 308 bhp పవర్. టార్క్ వచ్చేసరికి 380 Nm టార్క్ ఉంటుంది. ఇది ప్రీమియం మోడల్. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్కి వెళ్ళారనుకోండి ఫిగర్స్ అన్ని మారిపోతాయి. ఇది మీకు రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. దీనిపైన పర్ఫార్మెన్స్ మోడల్ ఉంటుంది, అది మీకు ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది. దానిలో వచ్చేసరికి ఇంకా మీకు పవర్ చాలా బాగుంటుంది. 523 bhp పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 690 Nm టార్క్ ఉంటుంది. అది పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ వెహికల్ అనమాట. దానిలో మీరు 0 to 100 4.5 సెకండ్స్లో వెళ్ళొచ్చు. దీనిలో ప్రీమియం మోడల్లో 0 to 100 మీకు 6.7 సెకండ్స్ అయితే పడుతుంది. అర్థం చేసుకోవచ్చు దానిలో పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో. రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఈ మోడల్ ప్రీమియం మోడల్ వచ్చేసరికి 567 కిలోమీటర్స్ రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే యూజర్ చెప్తున్న ప్రకారం అయితే ఒక 450 వరకు వస్తుంది. 450 to 500 మధ్యలో వస్తున్నారు చెప్తున్నారు. అండ్ ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ మోడల్కి వెళ్ళారనుకోండి రేంజ్ తగ్గిపోతుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే AC ఛార్జర్ ఇంట్లో ఇచ్చేది వీళ్ళు 11 kW ఛార్జర్. దాన్ని యూజ్ చేసి మీరు ఛార్జింగ్ బెటర్ అంటే మాత్రం దగ్గర 11 గంటల టైం పడుతుంది 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి. ఒకవేళ మీరు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 150 kW ఫాస్ట్ ఛార్జర్ DC ఛార్జర్ యూజ్ చేశారనుకోండి మీకు జస్ట్ 45 మినిట్స్లో 70% ఛార్జ్ అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్కి కార్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని బ్యాటరీ గురించి మనం మాట్లాడేది మీకు BYD కార్. సో BYD వాళ్ళ ఓన్ బ్యాటరీస్ యూజ్ చేస్తుంది. BYD బ్లేడ్ బ్యాటరీస్ అంటారు. చాలా బాగుంటాయి బ్యాటరీస్. అవి మీకు లాంగ్ లైఫ్ వస్తాయి. అండ్ ఇంకొకటి రేంజ్ కూడా అంత తగ్గదు. మరి చెప్పిన దానికి వాళ్ళు ఇచ్చిన రేంజ్ ఉంటుంది, దానికి మనం నడిపేదానికి రేంజ్లో పెద్ద భయంకరమైన డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ఇంకొకటి సేఫ్టీ కూడా బాగుంటాయి ఇవి. సో ఇవి చాలా మంది ఈ BYD నుంచి బ్యాటరీస్ తీసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మన ఇండియాలో కూడా ఎలక్ట్రికల్ కార్స్ లైక్ మహీంద్రా తీసుకొస్తుంది. మహీంద్రా BE6 కానీ XEV9 కానీ ఇప్పుడు మారుతి ఈ విటారా ఇవన్నీ BYD బ్యాటరీస్తోనే వస్తున్నాయి. బ్యాటరీస్ చాలా బాగుంటాయి వీళ్ళవి. అండ్ ఈ కార్లో అయితే మాత్రం మీకు స్ట్రక్చర్లోనే బ్యాటరీస్ వీళ్ళు పెట్టేస్తారు. అదొక అడ్వాంటేజ్ BYD బ్యాటరీస్. మీకు బ్లేడ్ బ్యాటరీస్లో అడ్వాంటేజ్ ఏంటంటే సన్నగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, ఎట్లయినా పెట్టుకోవచ్చు మనం. సో వీళ్ళ కింద స్ట్రక్చర్లోనే ఆ బ్యాటరీస్ అయితే పెట్టేశారు. దీనివల్ల మీకు లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది బండి. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్. గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే కాదు, 170 mm ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నా కానీ దీనిలో మీకు 11 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ మనం 6-7 అని చెప్తుంటాం కానీ దీనిలో మీకు 11 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. Level 2 ADAS ఉంటుంది. సేఫ్టీ పరంగా ఇష్యూ అయితే కాదు. సేఫ్టీ పరంగా కూడా మీకు 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది ఇది. అండ్ ADAS కూడా బాగా పనిచేస్తుంది. లైన్ డిటెక్ట్ చేయడం కానీ, లైన్లో ఉంచడం కానివ్వండి, ఇవన్నీ ఫీచర్స్ అయితే బాగానే పనిచేస్తున్నాయి. దీనిలో మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, Level 2 ADASలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సేఫ్టీ పరంగా ఇంకొక ప్లస్ పాయింట్ దీనిలో మీకు డ్రైవర్ ఫెటిక్ డిటెక్షన్ అయితే ఉంటుంది. డ్రైవర్ ఒకవేళ ఆవలింతలు పడుతున్నా, కొద్దిగా నిద్రపోతున్న ఫీలింగ్ ఉన్నా కానీ సో ఇవన్నీ అది అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి నోటిఫికేషన్ అయితే వస్తుంది, కొద్దిగా అలర్ట్గా ఉండమని చెప్పేసి. ఇంకోటి సౌండ్ సిస్టమ్ దీనిలో మీకు డైన్ ఆడియో ఉంటుంది. 12 స్పీకర్స్ అయితే ఉంటాయి.
సౌండ్ ఎక్సలెంట్ ఉంటుంది, ఒకసారి వినండి. ఒకసారి కార్ని మనం లాంచ్ చేసి చూద్దాం 0 to 100 ఎలా పోతుందో. కాకపోతే మేము ముగ్గురు ఉన్నాం, కొద్దిగా టైం పడుతుంది. చూద్దాం. 6.7 seconds అన్నారు కదా, ఏం సౌండ్ ఉండదు ఇవి కాబట్టి. పర్ఫెక్ట్ అయింది. 100 వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంది హై స్పీడ్లో. మీరు బాడీ రోల్ ఫీల్ అవుతున్నారు మీరు? చెప్పండి రా. కొంచెం హై స్పీడ్లో ఫీల్ అవుతారు బాడీ రోల్, లో స్పీడ్స్లో అంతేం లేదు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. కానీ నాకు ప్రీమియం ఫీల్, మీరు లోపల వచ్చి కూర్చుంటే 52 lakhs అని మనకి పేపర్ మీద కనిపిస్తుంది కదా, అది మీకు ఎక్కడైనా టచ్ చేయండి ఏదైనా కానీ చాలా ప్రీమియం ఉంది లోపల. కార్ ఎక్కడ టచ్ చేసినా కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా కార్తో చాలా బాగుంది. ఒకసారి దీని ఓనర్తో కూడా మాట్లాడదాం. ఒకసారి కార్ ఓనర్ని పిలుద్దాం. శరత్, ఈ కార్ ఓనర్. ఎందుకు ఈ కార్ తీసుకున్నారు? 53 lakhs ఎంత పడింది ఇది? 53 ఆన్ రోడ్. 53 lakhs పెట్టి ఈవీ కార్ తీసుకోవాలని ఎలా? లైక్ అది పర్ఫార్మెన్స్ గురించి, అంటే అన్ని మహేంద్ర అవన్నీ చూసిన తర్వాత బీవైడి బాగుందని చెప్పి. ఓకే, మొత్తం మీకు ప్రీమియం అనిపించింది. ఇప్పుడు ఈ కారు తీసుకున్నప్పుడు ఇంకేమైనా ఆప్షన్స్ చూసావా? 50 లక్షల బడ్జెట్లో ఇంకా ఏం అంటే అరౌండ్ మహేంద్ర చూస్తేనే 30 అది ఉండే. సో ఇది బ్లేడ్ బ్యాటరీస్ కాబట్టి దీనికి సేమ్ బ్యాటరీ అంటే కానీ క్వాలిటీ బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కానీ ఫీచర్స్ కానీ, దానిలో కూడా ఫీచర్స్ అన్ని ఉన్నాయి అనుకోండి. కానీ ఇది అండ్ డిజైన్ స్పోర్టీ డిజైన్. ఈ కార్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రీమియం, ఇంకోటి పర్ఫార్మెన్స్ కిందకి వెళ్ళలేదు. ఒక 6 లక్షలు ఎక్కువ అనుకుంటాను. అంటే మన రోడ్స్కి ఇది చాలు అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా కానీ ఇదే బెస్ట్ ఆప్షన్, ప్రీమియమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనిలో మీకు రేంజ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది, కాస్ట్ కూడా 6 లక్షలు తగ్గుతుంది. ఒకవేళ పర్ఫార్మెన్స్ కావాలి 6 లక్షలు ఎక్కువ పెడతా అంటే అప్పుడు మీరు ఆ పర్ఫార్మెన్స్ మోడల్కి అయితే వెళ్ళొచ్చు. ఏం డిఫరెన్స్ ఒకటే, మీకు ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది అండ్ కొద్దిగా పవర్ టాక్ ఫిగర్స్ దానిలో ఇంకా బెటర్ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే. అంతమించి ఏం లేదు. రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 567 అంటున్నారు. ఒక ఛార్జ్ పెడితే 560 kilometers వరకు వెళ్ళొచ్చు అన్నారు. నీకు ఎంత వరకు వస్తుంది? నాకు అరౌండ్ 480 to 500 480 వరకు వస్తుంది. అదొక అడ్వాంటేజ్ బ్లేడ్ బ్యాటరీస్లో. మరి ఎక్కువ రేంజ్ డ్రాప్ అయితే ఉండదు. ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది? మన ఇంట్లో పెట్టుకుంటే అది అరౌండ్ 10 to 11 hours పడుతుంది. ఓవర్ నైట్ ఛార్జ్ పెట్టుకుంటే మార్నింగ్ కల్లా అయిపోతుంది. అండ్ డీసీ ఛార్జెస్కి వెళ్తే 1 hour to 1 hour 15 minutes ఫుల్ ఛార్జ్. 1 hour 15 minutes ఫుల్ ఛార్జ్. సర్వీస్ అయిందా? సర్వీస్ అయింది. ఏమైనా తీసుకున్నారా డబ్బులు? సర్వీస్కి ఫ్రీ సర్వీస్. అంటే వాళ్ళు రిసీవింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా కార్లో తీసుకున్న దగ్గర నుంచి? 4,000 kilometers తిరిగారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు అయితే ఏం ఫేస్ చేయలేదు. అంటే లాంగ్ వెళ్ళలేదు ఇప్పటి వరకు. సిటీలో అయితే ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు. మీకు ఏమనిపించింది? ప్లస్ ఏమనిపించింది, మైనస్ ఏమనిపించింది? 50 లక్షలు పెట్టిన అవసరం కొన్నా అనిపించిందా ఎప్పుడన్నా? అది ఒక ఫీల్ ఏంటంటే మనకి ఇంజన్ ఫీల్ ఒకటి ఉండదు, అదొకటి ఈవీ కార్లో ఉండదు. సో అదొకటి తీసేసి మిగతా అంతా. ఓకే. అండ్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ఇప్పుడు XUV9 ఉంది, అందులో చాలా మంది గ్లిచెస్ ఉన్నాయి. లోపల చాలా టెక్ ఉంది, చాలా గ్లిచెస్ ఫేస్ చేస్తున్నాయి. అట్లా ఏమైనా ఉన్నాయి? దీంట్లో అయితే అన్ని పర్ఫెక్ట్ పని చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం నేనైతే హ్యాపీగా ఉన్నాడు కార్ తోటి. ఒకటి ఏదైతే ఐసీ ఇంజన్ సౌండ్ ఒకటి మిస్ అవుతున్నాడంట. కానీ బాగానే ఉంది కార్ అయితే మాత్రం, బాగా అనిపించింది మాకైతే. మీకు ఎలా అనిపించింది కార్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా మాతో కొలాబ్ అవ్వాలనుకుంటే మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దీనికి మెయిల్ చేయండి. మీ దగ్గర వెహికల్ ఉంటే మీరు కూడా మన ఛానల్లోకి ఇలా అయితే రావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.